నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు, సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని విమర్శించారు. మూడు ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటే చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మంది కూడా అన్నారు ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజుల మారిగా మడకలు దున్నే పని లేదు. అందుకని నేను అంటున్నా, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని, తెలుగుగా బతికేది నేర్చుకోండి, ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను. ఇప్పుడు ఉద్యమాలు చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా బలవంతం చేస్తానంటే ఏది సాధ్యం కాదు. ముందు స్ఫూర్తి, ముందు ఒక్కొక్కరి స్పిరిట్ తెద్దాం, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులు సంపాదించాలనుకుంటారండి. వన్స్ డబ్బులు వచ్చినా గుర్తింపు కావాలనుకుంటారండి. గుర్తింపు కావాలనుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా గొప్ప అవకాశమేనండి. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ప్రమోటింగ్, ఐఎమ్ ప్రొవైడింగ్. రేపు ఎంతమంది వస్తారో అందరూ రమ్మంటున్నాను నేను. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టినప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నప్పుడు ఆ ఏరియాలో ఉండే ఆంటర్ప్రెన్యూర్స్ అంతా కలిసి ఆ ఏరియాలో 1 ఫ్యామిలీకి ఒక ఆంటర్ప్రెన్యూర్ ప్రమోట్ చేయాలి. కొంతమంది కనిపిస్తే ఎందుకు చేస్తూ ఉంటారు, కొంతమంది అంటారు ఇట్లా మాట్లాడుతూ అంటారు. కాదు, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఐటీ అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాము సార్, మీకోసం వచ్చాము, ఇంత సంపాదిస్తున్నాం అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్.
హ్యాపీనెస్. ఎన్నికల్లో పోటీ కాకుండా కూడా ఆలోచిస్తున్నాను. ఎవ్రీ ఫ్యామిలీ ఇంత మునుపు 25 కేజీలు బియ్యం 5 మంది ఉంటే ఇచ్చేవాళ్ళం, 5 కంటే ఎక్కువ ఉంటే తగ్గించేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఎవ్రీథింగ్ జనాభాను బట్టి, కుటుంబ వ్యవస్థను బట్టి ఆ కుటుంబానికి ఆదుకోవడానికి. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ సూచించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్సులు కడుతున్నారని, అందులో మనకు రావాల్సిన షేర్లు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలుపెట్టింది తానేనని, రాయలసీమ ప్రాంతం వెనుకబడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని, అప్పుడు ప్రణబ్ ముఖర్జీ తమకు పూర్తి మద్దతు తెలిపారన్నారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేసే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలుపెట్టాలని, తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు, మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు, ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీ పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచా కోరుతున్నాను. రాష్ట్రము బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకోపోండి, కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం. గుండ్రేవల పూర్తి చేయాలి. అలాగే మరి గుండ్రేవల ప్రాజెక్టు సమైకాంధ్రలో ఉన్నప్పుడు దాన్ని తెలంగాణ నాయకులు విభేదించడం కూడా, నేను మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేసేదానికి నేను ప్రపోజల్ ముందుకు చేస్తే విభేదించారు. మరి ఆ ప్రాజెక్టు స్టడీకి ఒప్పుకున్నారు. ప్రాజెక్ట్ స్టడీ ముందుకు పోయింది కాబట్టి, కంప్లీట్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖత ఉన్నందుకు, తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సుముఖతగా ఉన్నారు. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు దీంట్లో అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, ఉభయ రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు వస్తాయి కాబట్టి, మళ్లీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు దీన్ని సబ్జెక్టు ముందుకు తీసుకోపోవాలి. బీజేపీ తరఫున ఏమన్నా చేసేది ఉంటే తప్పకుండా దీన్ని ముందుకు తీసుకోపోతాం. ఎందుకంటే ఒక లెవెల్కి తీసుకొని వచ్చాం మేము, నేను మంత్రిగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్ శాంక్షన్ చేసుకోవాలి, దానికి కూడా మేము కోఆపరేట్ చేసేదానికి ఉన్నాం. ఇంకా సరస్వతి ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మరి వేదావతి ఒకటి ఉన్నది. ఈ ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోవాలి. దీనికి కూడా ఏమైనా కావాల్సిన ఫండ్స్, నిధులు, ఎందుకంటే తెలుగు రాష్ట్రం దివాలా పరిస్థితిలో ఉన్నది. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సైగ్లీ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనున్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య
నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ రంగనాయకులు పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎన్ రంగనాయకులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. డిపో మేనేజర్ పిపివి గంగాధర్రావు అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంవీఐ రంగనాయకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. 2025 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని మీటింగ్లు కండక్ట్ చేసి డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఈ పాంప్లెట్స్, బ్యానర్స్ అన్నీ కూడా నిన్న కలెక్టర్ గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యాక్సిడెంట్లు తగ్గించి ప్రతి వాళ్ళని కూడా ఈ రహదారి భద్రత ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మరి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడెం డిపోలో ఇనాగరేషన్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అయింది. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మీద మన డ్రైవర్ సోదరులకి మరి ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మాసోత్సవాల్లో డే వైజ్ ప్రోగ్రాం కూడా మరి సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ డే వైజ్ ప్రోగ్రాంలో మరి 1 వీక్ బస్సులు మెయింటెనెన్స్ మీద సెన్సస్ తీసుకుని మరి స్టీరింగ్ సిస్టము, బ్రేక్ సిస్టము, లైటింగ్ సిస్టము, వైపరు ఈ మొదలైన మీద అన్నీ కూడా లోపాలను గుర్తించి వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మరి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఒక వారం రోజులు చేస్తాం. ఎవరైతే యాక్సిడెంట్ చేసిన డ్రైవర్లు ఉన్నారో, అలాగే ఇంటాక్సికేషన్ మద్యం సేవించి డ్యూటీకి వచ్చినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరితోనూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకొచ్చి మరి ఈ యొక్క చేయడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే మరి జీవితాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ ఫ్యామిలీస్ పరంగా కూర్చోబెట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఏర్పాటు కూడా చేయటం జరుగుతుంది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. మరి ఈ డిపో తరఫున రీజియన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసి మరి బ్లడ్ డొనేషన్ విరివిగా ఎంప్లాయీస్ ఇవ్వడానికి హితోధికంగా పాటుపడతామని చెప్పి అట్లా కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతి డిపో నుంచి లాంగెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ డ్రైవర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా డిపో నుంచి కూడా జంగారెడ్డి డిపో నుంచి కూడా ఎక్కువ సంవత్సరాలు ఎటువంటి విధమైన యాక్సిడెంట్స్ లేకపోకుండా ఉన్నటువంటి సర్వీసు డ్రైవర్స్ని గుర్తించి వారికి రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఈ భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి జరుగుతాయి. సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. సత్యసాయి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. పెనుకొండ రైల్వే స్టేషన్ రోడ్డు, కోనాపురం గ్రామానికి వెళ్లే రోడ్, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా జేసీబీ నడిపి రోడ్డు పనులను ప్రారంభించారు. నారాయణ గారికి అందరికి మేము విన్నపించాము. ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరి నాట్లు కూడా నాటాం. ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్న ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. గుడిపల్లి దగ్గర కావచ్చు, మన లేపాక్ షాప్ దగ్గర కావచ్చు, మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. మరికొంతమంది ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అహర్నిశలు మానేసి ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ గత 5 సంవత్సరాల్లో ఏం పని చేసింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్ధమే, వెలుగొండ నియోజకవర్గానికి చర్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారో 6 నెలల్లో మేమేం చేశామనడానికి చర్చించడానికి సిద్ధమైతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. గూడూరు పట్టణం క్రీడాకారులకు పుట్టినిల్లు లాంటిదని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణం క్రీడాకారులకు పుట్టినిల్లు లాంటిదని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. నేపాల్లో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ స్థాయి రోప్ జంప్ క్రీడలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం రెట్లపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారుడు
మంద వెంకటేశ్వర్లు బంగారు పతకాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో క్రీడాకారుడిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి అన్ని విధాల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న వారికి తాను అన్ని విధాలుగా సహకారం అందిస్తానని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి గూడూరు కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింప చేయాలని సూచించారు. ఈరోజు మందా వెంకటేశ్వరు పెద్దపల్లి గ్రామం సంతోషంగా నువ్వు గేమ్ జంప్ రోప్ లో నేపాల్లో జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పోటీలు జరిగాయి. అక్కడ గోల్డ్ మెడల్ బంగారు పథకం సాధించినందుకు మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మన గూడూరు కీర్తి ప్రతిష్టలు నువ్వు పెంచుతామని నమ్మకం ఉంది. అట్లాగే నీకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి మా తమ్ముడు అన్వేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయనమే కోటేశ్వరుడు గారు, ఈయన యాదవుడు. ఈయన అక్కడ పోటీ చేశాడు మామూలు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో. అయినప్పుడు వాళ్ళ ఊర్లో ఒక మంచి ఆంబిడ్కర్ లాంటి బిడ్డ పుట్టాడని ఆ బిడ్డని ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆయనకి తోడ్పాటు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ తోడ్పాటు ఇచ్చినందుకు అన్వేష్ కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మొన్న జెడ్పీ హై స్కూల్ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. అందులో భాగంగా నెలవల్ రెడ్బల్ గ్రామం నుంచి మంద వెంకటేష్ అనే అబ్బాయి నేపాల్లో ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినాయి. ఈ గేమ్స్ లో అబ్బాయి పాల్గొని జంప్ రోప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. సో దీంట్లో అన్న సహకారం కూడా ఉంది. దానివల్ల ఈరోజు అభినందించడానికి మనం తీసుకొచ్చాం. మా ఊరిని కూడా ఈ అబ్బాయి ఎంతో కీర్తి ప్రతిష్టలు గెలిపించినందుకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్లో 12వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్లో 12వ రోజు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము నుండి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుంది. పురుష అభ్యర్థులకు నియామక పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమ నిబంధనలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని మోదీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారని, స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ప్రధాని మోదీ 2 లక్షల కోట్లతో శంకుస్థాపన చేశారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి 11,500 నిధులు సాధించడంలో విజయం సాధించామని, స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా వెళ్తామని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ తాను రాజీనామా కూడా చేసినట్లు గుర్తు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని దుయ్యబట్టారు. సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటా ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్స్ కాల్చి ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది. మామూలుగా పరిశ్రమలు అంటే
ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో లేదు కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే, లేకపోతే ఇంకొక పెట్రోలియం ఇంకో చోట పెట్టుకుని ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతో మంది ఎంపీలు సౌత్ ఇండియాలో మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక నమ్మకం పెట్టి ఈరోజు కూటమి నాయకులంతా కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. పుష్యమాస వక్రతుండ సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిపీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్యమాస వక్రతుండ సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిపీఠంలో 12వ చతుర్థి మాసోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత వేళలో ఉపవాసకులు సిద్ధి బుద్ధి సమేతంగా బాలగణపతి విగ్రహాన్ని మంగళ వాయిద్యాలతో ఊరేగించి నగర సంకీర్తన చేపట్టారు. పండ్లు పుష్పాలతో పాలవెల్లిని అలంకరించి పసుపు కుమ్మలతో గణేశుణ్ణి పూజించారు. పుష్యమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో 12వ చతుర్థి మాసోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 24 చతుర్థి మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు సంకష్టహర చతుర్థి ఉపవాసం చేస్తున్నటువంటి ఉపవాసకులు ఎవరైతే ఉంటారో ఆ ఉపవాసకుల ద్వారాగా సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా స్వామికి గణపతి సహస్రనామ పూజ, అఖండ హారతి, అదేవిధంగా ఇక్కడ ఆరాధకులకి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి అల్పాహార సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞ ధారణ జరిగినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ సంకష్టకర చతుర్థిని ప్రతి ఏడాది ప్రతి కుటుంబంలోని ఎవరో ఒకరు చేసుకోవడం వల్ల ఆ ఇంటికి కార్యసిద్ధి కలుగుతుంది. భోగి పండుగ రోజున శ్రీ స్వామి వారికి 200 కేజీల ధాన్యంతో అభిషేకం జరిగింది. ఈ ధాన్యాన్ని ఈ గణపతి ఆరాధకులకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ధాన్యాన్ని వారి ఇళ్లలో ఉన్నటువంటి మట్టి నేలలో గాని కుండీల్లో గాని జల్లి మొక్కలు వచ్చిన తర్వాత ఆ నారును తీసుకొచ్చి గరిక పూజకు అందిస్తే స్వామివారి యొక్క కార్యక్రమాల్లో వినియోగం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని గణపతి ఆరాధకులందరూ కూడా వినియోగించవలసిందిగా భోగి గణపతి పీఠం కోరుతోంది. ఈ 200 కేజీల ధాన్యాన్ని కూడా ఏడాది పొడవునా ఏ రోజున ఎప్పుడు ఎవరు అడిగినా సరే కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఆ నారును తెచ్చి అందజేసినట్లయితే పూజా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారు.
రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఏపీలో కేంద్రం నిధులు ఇచ్చే ప్రాజెక్టులే వేగంగా ముందుకు వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల సీఎంలు ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు, సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, పిలుపునిచ్చిన జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు. CC సమాప్తం. నమస్కారం.